భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు ఈ రోజున మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం. అందరికీ సమానత్వం ఉంది, వాక్ స్వాతంత్ర్యం ఉంది. కానీ ఈ విధమైన అందరూ వెనక్కెళ్ళాలి, ప్లీజ్ అందరూ వెనక్కెళ్ళాలి. మీరు కొంచెం ముందుకు రండి అక్క, చెప్తా. మీరు ముందుకు రండి, కొద్దిగా ముందుకు. ర్యాలీకి అందరు వెనకే ఉండాలి, ముందుకు ఎవరు రావద్దు. ముందుకు కదా పోనీ. సామాన్యుడులా భైరవేలిన సమూహమే ఎంతో అక్కడ సత్యాగ్రహ జెండా పొందిండి. మీరు ఏమండి జెండా కూర్చోండి సార్, కూర్చోండి. कांग्रेस जय कांग्रेस इस देश को रक्षा कौन करेगा? बीजेपी को हटाओ, बीजेपी को हटाओ। జాతీయ కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గే గారి పట్ల అనుచితంగా వ్యవహరించి యావత్ దేశ దళిత వర్గాన్ని అవమానించినటువంటి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి దళిత వ్యతిరేక కుట్రలకు నిరసనగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా ఒక 10 నిమిషాల పాటు అందరూ తమ
తర్వాత 1975లో అప్పటి మన ప్రధానమంత్రి మన కాంగ్రెస్ పార్టీ అప్పుడు జాతీయ అధ్యక్షులు కూడా ఆమె ఉంది, గరీబీ హటావో, పేదరిక నిర్మూలన, పేదరికాన్ని వెనక్కి నెట్టాలి అని ఒక విధానం ఇవ్వడంతో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హరిజన గిరిజనులు అందరూ కూడా ఉత్సాహంగా ముందుకు రావటం, వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం చదువులో ఒక అవకాశాలు కల్పించడం, హాస్టళ్ళు కట్టించడం, సమాన స్థాయిలో అందరితో పాటుగా సమాన స్థాయి తీసుకురావడంతో హరిజనులు అందరూ కూడా ఎంతోమంది చదువుకొని ముందుకు వచ్చి ఇలా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు, రాష్ట్రపతులు అయ్యారు, లోక్సభ స్పీకర్లు అయ్యారు. కుల మతాలు పోయి మన ఎవరికి ఆ కులాలు మతాలు అతీతంగా వివాహాలు చేసుకుంటున్నాం, షెడ్యూల్లో అందరూ కలిసిపోయి ఉంటున్నాం. ఇలా మన సెల్ ఫోన్లో ప్రపంచం అంతా మనం చూస్తున్నాం. ఇట్లాంటి రోజుల్లో కూడా అంత హేయమైన చర్య చేసేటువంటి బాధ్యతటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. ముఖ్యంగా దీని బాధ్యత బీజేపీ ప్రభుత్వం తీసుకోవాలి. ఏదైతే వారు తీసుకున్నారో వాళ్ళందరూ కఠినమైన శిక్ష విధించాలని చెప్పి ఈ సభాపూర్వకంగా మనం కోరుకుంటున్నాం. ఏఐసిసి అధ్యక్షుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి ఖర్గే గారికి జరిగిన అవమానం అలాంటిది ఎవరికి జరగకూడదని తోటి ఈరోజు మనందరం కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి ఈరోజు ఈ యాత్ర చేస్తున్నాం. ఇది అందరం సక్సెస్ఫుల్గా చేస్తూ ఖర్గే గారికి జరిగిన అవమానం ఇంకే అధ్యక్షుడు ఎవరికి జరగకూడదని సంకల్పంతో ఈరోజు ఇది చేస్తారు. ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున ఏఐసిసి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షురాలు గారి ఆధ్వర్యంలో, శ్రీ తోట జయప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిన్న మన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, అంటే భారతదేశానికి మొట్టమొదటి పౌరుడు రాష్ట్రపతి అధికారికంగా, కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి పౌరుడు ఖర్గే గారు, అంటే 140 కోట్ల మందిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి పౌరులైనటువంటి ఖర్గే గారికి అవమానం జరిగితే ఈ బీజేపీ ప్రభుత్వ పరిపాలనలో సామాన్యుల విషయం ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించుకొని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మన యొక్క దళితులకి మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవకాశాలు కానీ, మెరుగైన జీవన విధానం కానీ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీనే చేసింది. అటువంటి విధానాన్ని మళ్ళీ వెనక్కి 100-150 వేలు వెనక్కి తీసుకెళ్లేటువంటి విధంగా బీజేపీ ప్రభుత్వ పరిపాలన జరుగుతూ ఉన్నాయి. అటువంటి జరగకుండా ఇంకొకసారి కనుక ఇట్లాంటివి జరిగితే కొత్తగూడెం మా వరకు కొత్తగూడెం నుంచి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తా ఉన్నామని చెప్పి ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని హెచ్చరిస్తూ ఉన్నాము. అలాగే మన కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో రకాలుగా, ఇందాక అన్నయ్య చెప్పారు కంచర్ల గారు, 1975లో ఇందిరాగాంధీ గారు ఏం చేశారనేది మన యొక్క ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా చేస్తూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఖర్గే గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, జై కాంగ్రెస్. ఈరోజు మన జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారికి జరిగినటువంటి తీవ్రమైనటువంటి అవమానాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐసిసి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాన్ని ఎండకట్టాలన్న ఆలోచనతో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నడిబొడ్డున ఈరోజు జిల్లా అధ్యక్షురాలు సోదరమణి తోట దేవి ప్రసన్నక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు సత్యాగ్రహ నిర్వహణ కార్యక్రమాన్ని ఈరోజు మనం నిరసన చేపట్టడం జరిగింది. ఈరోజు మొదలైంది బీజేపీ ప్రభుత్వానికి ఇది ఒక సూచిక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. అంటే మీకు గిరిజనులంటే లెక్కలేదు, దళితులంటే లెక్కలేదు, ఇక్కడే మీకు పతనానికి దారి తీస్తున్న సూచికగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నడిబొడ్డున మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మా నాయకుడు, అధినాయకుడు ఖర్గే గారు మరొక సభలో వేదిక మీద హాజరై వెళ్ళిపోయిన తర్వాత
గంగా జలంలో నీళ్లు చల్లి శని విగ్రహం విడిందనా లేక దళితుల మీద చేసిన వివక్ష చూపించడమా అనేది ఈరోజు చూస్తే నిజంగా దళితులు వారు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలు మనం చూడొచ్చు. అంటే ఖర్గే గారు ఆ కార్యక్రమానికి హాజరై వెళ్ళిపోయిన తర్వాత గంగా జల నీళ్లతో చల్లి మరి మన యొక్క జాతి వివక్షతకి వారు పూర్తిగా మనల్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఆనాడు మనం చూసినాం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు చదివే రోజుల్లోనే చిన్న స్థాయిలో మన పాఠాల పుస్తకాలు చదివే వాళ్ళం. తాగడానికి నీళ్లు దొరకకపోతుండే, కూర్చోవడానికి సరైన వేదిక దొరకకపోతూ ఉండే. కానీ జాతి వివక్ష ఆనాడే ఉందనుకున్నాం. జాతి వివక్ష నేటికి కూడా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు విధానాన్ని మనమందరం కూడా ముక్త కంఠంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, అదేవిధంగా పార్టీల అతీతంగా దళిత వాడలంది కూడా ఊరూరా గ్రామాన కదిలి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి జాతి వివక్షకి నిరసనగా మనమందరం నడుంపికించి ఈ రోజు మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఎంత ఉందని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సత్యం, అహింస, సమానత్వం మన ఆయుధాలైతే రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా కుల వివక్షకు అంటరాని తనానికి హెచ్చరికగా ఈరోజు పిసిసి ఆదేశానుసారం సత్యాగ్రహ యాత్రను కొనసాగించడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. మరి ఉవ్వెత్తున మన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక పార్టీ కార్యక్రమం కాదు. ఈ దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి గర్వంగా తల ఎత్తుకొని నిలబడేటువంటి హక్కుల కోసం, ఆ హక్కులు మనకిచ్చినటువంటి రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం చేస్తున్నటువంటి దీక్ష సత్యాగ్రహ దీక్ష అని ప్రజలు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఈరోజు దేశం ఉన్నది అంటే, దేశ ప్రజలు పురోగాభివృద్ధి కావాలి అనుకుంటే ఈ దేశాన్ని పాలించేటువంటి మత విద్వేషాలను పెంచేటువంటి బీజేపీ నాయకులు పురోగాభివృద్ధిని కోరుకుంటున్నారు అనిపిస్తా ఉన్నది. నిజంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ దేశ ముద్దుబిడ్డ, దళిత ముద్దుబిడ్డ, స్వయంగా ఏ సౌకర్యాలు లేనటువంటి స్థాయి నుంచి దేశం గర్వించదగినటువంటి దేశ రాజకీయాల స్థాయి దాకా ఎదిగినటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు అవమానించడము అనేది చాలా సిగ్గుచేటు, దేశమే తల వంచుకునేటువంటి హేయమైనటువంటి చర్య. మొన్న ఆగస్టు 8వ తారీఖు ఉత్తరాఖండ్ రామ్లీలా మైదాన్ లో జరిగినటువంటి ఒక ప్రజా ర్యాలీలో ఒక వేదిక మీద ఆయన ప్రసంగించిన తర్వాత బీజేపీకి చెందినటువంటి జై శ్రీరామ్ అని చెప్పుకునేటువంటి సంఘ విద్రోహులు ఎవరైతే ఉన్నారో, ఆ సంఘానికి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ వేదికను గంగా జలంతో తడిపి శుద్ధీకరణ చేసిండు. ఇది ఎంత అవమానమైనటువంటి విధానమో ఒక్కసారి ప్రజలందరూ గమనించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకి ఏమిచ్చారు? మనమంతా కూడా సమానం అనుకున్నారు, సమానమని చెప్పిండ్రు. కానీ ఈరోజు మల్లికార్జున్ ఖర్గే గారు ఒక ఉన్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆయనకు జరిగినటువంటి అవమానం ఆయనకు కాదు, కోట్లాది మంది దళితులకు జరిగినటువంటి అన్యాయం ఇది, బహుజనులకు జరిగినటువంటి అవమానం ఇది, పేద ప్రజల ఆత్మగౌరవానికి మీద జరిగినటువంటి దాడిగా ఇది పరిగణించాలి. కాబట్టి బీజేపీ మత విధ్వంసాలను రెచ్చగొట్టేటువంటి మత చాదస్తవాదులు ఒకసారి గుర్తు చేసుకోవాలి.
మీరు ఎక్కడ పుట్టిండ్రు, ఏం చేస్తా ఉన్నారు? ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఆశలన్నీ కూడా ఈ దేశం మీద పెట్టుకొని పెరుగుతా ఉంటే మీరు గతంలో దేశాన్ని మళ్ళీ కూడా వెనక్కి తీసేటువంటి ప్రక్రియ కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది ఎంతటి ఆటవిక చర్యలో ఒక్కసారి గమనించాల్సినటువంటి విషయం ఉన్నది. మేమందరం కూడా మహాత్మా గాంధీ, అంబేద్కర్ గారి ఆశయ సాధనలో కాంగ్రెస్ పార్టీ వాదులంతా కూడా పయనిస్తారు. కాబట్టి మీరేదైతే ఈ దేశాన్ని వెనక్కి లాగాలనుకుంటున్నారో దాని ఎక్కడా కూడా మేము ఆ ఆశల్ని తుంగలో తొక్కి, మరి మీరేదైతే రెచ్చగొడుతున్నటువంటి విధి విధానాలు ఉన్నాయో, కుల వివక్ష ఉన్నదో దాన్ని సాగనీయకుండా దానికి హెచ్చరికగా ఈ రోజు సత్యాగ్రహ పేరుతోని యాత్రను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక హెచ్చరిక చెప్తున్నాం. ఖబర్దార్, బీజేపీ అనుబంధ సంఘాలైనటువంటి జై బజరంగి బలి కానివ్వండి, అదేవిధంగా శ్రీరామ్ సంఘ్ పరివారికి కానీ మేము ఈ వేదిక మీ నుంచి హెచ్చరిస్తున్నాం. మీకు పిచ్చి పట్టి పైచాచికులుగా సైతాన్లుగా మారి కుల దురహంకారాన్ని చూపిస్తా ఉంటే దళితులు గాని, ఇక్కడ ఆదివాసీ బిడ్డలు గాని, బహుజనులు గాని, పేద ప్రజలు గాని చూస్తూ ఊరుకోరు. మిమ్మల్ని బొందబెట్టి మిమ్మల్ని సమాధి కట్టి ఆ సమాధిలోనే మిమ్మల్ని కుళ్ళగొట్టడం ఖాయం. అది తథ్యం. గుర్తు పెట్టుకోండి. ఈ పోరాటం ఆగదు. ప్రజా రంజకమైనటువంటి పాలన ఇయ్యకపోతే రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశ ప్రజలే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలుపుతారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా రక్షణ కోసం, రాజ్యాంగ రక్షణ కోసం ఎప్పటికీ కూడా పోరాటం చేస్తుంది అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మోడీ కో హటాओ, మోడీ కో హటాओ, మోడీ కో హటాओ. बीजेपी बीजेपी మోడీ ఖబర్దార్, ఖబర్దార్. బీజేపీ మతోర్మాద గుండాలారా, బీజేపీ మత ఛాందస్సు వాదులారా, జై